ఒక చిన్న కథ. ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు. అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామమునకు పెద్ద. అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు. ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి. ఏదో కారణం చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది. ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది. ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు. ఈ గ్రామ పెద్ద ధనవంతుడు, గొప్ప పేరు కలిగినటువంటి వాడు, అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణిస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు. భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు. పాపం, దొరగారు మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు. రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు. నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు. నోరు లేని జంతువులు పశువులు. దానికి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు ఏమాత్రం కూడా లేవు. పశువులు ఒకదానికొకటి పొడుచుకొని చంపుకుంటే ఎవరేమి చేయగలరు? ఏమాత్రము నీవు యోచించనక్కర్లేదు నాయన, దీని లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు. కానీ ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు. దొరగారు చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు. రెడ్డి గారు ఉద్రేకము పొంగిపోయింది. ఏమి, నీ తలపొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది, అహంకారం నుంచి ఇంక కావాల్సిన మాటలంతా ఆడేసేసి 500 రూపీస్ నీకు జుల్మా అన్నాడు. తమ ఎద్దు ఇతరుల ఎద్దును పొడిచిందంటే ఇది సహజము అన్నాడు. ఇతర ఎద్దులు తన ఎద్దును పొడిచిందంటే ఇది తప్పు అంటున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తునందు పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.